స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జగన్ కి టైం వచ్చేసిందా? బీజేపీ మొహమాట పడాల్సిందేనా? దారుణాతి దారుణంగా ఏపీలో ఓడిన పార్టీగా వైసీపీ ఉంది. ఎక్కడ 151 సీట్లు, మరెక్కడ 11 సీట్లు, ఏమైనా సాపత్యం ఉందా అన్న చర్చ కూడా సాగుతోంది. ఈ నేపథ్యంలో చూస్తే వైసీపీకి అండాదండా ఏపీలో శాసనమండలి, కేంద్రంలో రాజ్యసభ. ఈ రెండు చోట్ల గట్టిగానే వైసీపీ సభ్యులు ఉన్నారు. రాజ్యసభలో అయితే ఏపీ కోటా నుంచి మొత్తం 11 మంది ఎంపీలు వైసీపీకి చెందినవారే. వీరి అవసరం కేంద్రంలోని బీజేపీకి ఉంటుందని అనుకున్నా మరీ ఇంత తొందరగా మొహమాట పడాల్సి వస్తుందని ఎవరూ అనుకోలేరు. కానీ ఈ నెంబర్ గేమ్లో ఇప్పుడు లక్కీ నెంబర్ వైసీపీ పరమైంది. ఒక మాటలో చెప్పుకోవాలంటే వైసీపీ ఎంపీల మద్దతు లేకుండా బీజేపీ ఒక్క బిల్లును కూడా పెద్దల సభలో పాస్ చేయించుకోలేదు. తాజాగా చూస్తే బీజేపీ సభ్యుల బలం పెద్దల సభలో ఒక్కసారిగా తగ్గిపోయింది. ఏకంగా 86కి పడిపోయింది. ఈ మధ్యన చూస్తే బీజేపీ 100 మార్క్కి చేరువగా వచ్చింది అన్న సరదా, ఆనందం ఎంతోసేపు నిలవలేదు. ఒక్కసారి కోత పడిపోయింది. ఇక రాజ్యసభలో బీజేపీకి 86 మంది ఉంటే ఎన్డీఏ మిత్రులు అందరూ కలిస్తే 101గా సంఖ్యాబలం ఉంది. ప్రస్తుతం రాజ్యసభలో బిల్లుల ఆమోదానికి సాధారణ మెజారిటీ కావాలి అంటే 213 మంది ఉండాలి అని అంటున్నారు. 101కి వైసీపీ ఉన్న 11 మంది, అన్నా డీఎంకేకి ఉన్న 4 కలిపితేనే బీజేపీకి పెద్దల సభలో బిల్లులు గట్టెక్కే పరిస్థితి ఉందని అంటున్నారు. తాజాగా శనివారం బీజేపీకి చెందిన నామినేటెడ్ ఎంపీలు 4 రిటైర్ అయ్యారు. రాకేష్ సిన్హా, రామ్ శకల్, సోనాల్ మాన్సింగ్, మనీష్ జెఠ్మలానీ రాష్ట్రపతి ద్వారా నామినేట్ అయ్యారు. వారంతా తాజాగా పదవీ విరమణ చేయడంతో బీజేపీ బలం తగ్గింది. తాజాగా రాజ్యసభలో సభ్యుల బలాబలాలు చూస్తే కనుక బీజేపీకి 86 మంది ఎంపీల మద్దతు ఉంటే ఆ తరువాత ప్లేస్లో కాంగ్రెస్ కి 26 మంది ఎంపీల బలం ఉంది. 3వ ప్లేస్లో తృణమూల్ కాంగ్రెస్ కి 13 మంది ఉంటే 4వ ప్లేస్లో వైసీపీకి 11 మంది ఎంపీల బలం ఉంది. ఇక యాప్ కి, డీఎంకేకి చెరో 10 మంది ఎంపీల బలం ఉంది. లోక్సభలో లేకపోయినా రాజ్యసభలో బీఎస్పీకి ఒక ఎంపీ ఉన్నారు. ఇండియా కూటమికి రాజ్యసభలో మొత్తం 87 మంది ఎంపీల బలం ఉంది. బీఆర్ఎస్ కి 4 ఎంపీలు ఉన్నారు. వారు ఏ కూటమిలో లేరు. ఇంకోవైపు చూస్తే రాజ్యసభలో ఏకంగా 20 మంది ఖాళీలు ఉన్నాయి. మహారాష్ట్ర, అస్సోం, బీహార్లలో 2 ఎంపీల ఖాళీలు ఉన్నాయి. అలాగే హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ, త్రిపురలో ఒక్కోటి వంతున ఖాళీలు ఉన్నాయి. వీటిని చూస్తే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అస్సోం, రాజస్థాన్, బీహార్, మధ్యప్రదేశ్, త్రిపురల నుంచి 7 ఎంపీలను గెలిచే ఛాన్స్ ఉంది. మహారాష్ట్రలో సంఖ్యాబలం ఆధారంగా మరో 2 సీట్లు దక్కినా టోటల్గా 9 మంది ఎంపీలు ఎన్డీఏ కూటమికి వచ్చే అవకాశం ఉంది. ఎటు నామినేటెడ్ ఎంపీలను బీజేపీ భర్తీ చేసుకోగలదు. ఆ మీదట వైసీపీ ఎంపీల మద్దతు ఉంటే బిల్లులు సులువుగా ఆమోదం పొందుతాయి. ఈ సమయంలో వైసీపీ ఎంపీల మద్దతు చాలా కీలకమని అంటున్నారు. లోక్సభలో చంద్రబాబు మీద ఆధారపడిన బీజేపీకి రాజ్యసభలో జగన్ కాపుకాయాల్సి ఉంటుంది. మొత్తానికి చూస్తే ఈ విధంగా జగన్ కి టైం వచ్చిందని అంటున్నారు. దీనిని ఆయన ఏ విధంగా ఉపయోగిస్తారో, ఏ రకమైన రాజకీయ వ్యూహాలు రూపొందిస్తారో చూడాల్సి ఉంది. మీ ఊరికి సంబంధించిన సమస్యలను, ఇతర వార్తలను 9440486321 నెంబర్కు వాట్సాప్ ద్వారా వీడియోలను పంపగలరు. వాటిని మా తెలుగు టీవీలో ప్రసారం చేయటం జరుగుతుంది. మెరుగైన సమాజం కోసం మీతో మేము అడుగులు వేస్తాం.